శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు కవి సామ్రాట్ బ్రహ్మశ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి నవల చెలియలి కట్ట ధారావాహిక మొదటి భాగంతో మీ ముందుకొస్తున్నాను. మరి ఈ యొక్క ధారావాహిక ప్రతి శనివారం బుధవారం వారానికి 2 సార్లు మీ ముందుకు వస్తుంది. మరి కథలోకి వచ్చేద్దామా? చెలియలి కట్ట నవల ధారావాహిక మొదటి భాగం. రచన కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. పఠనం విజయలక్ష్మి. అది ప్రతిష్టానపురం అనే ఒక కుగ్రామం. ఆ ఊరు సముద్రమునకు ఒక 1/2 మైలు దూరములో ఉన్నది. ఆ ఊరిలో బ్రాహ్మణుల ఇండ్లు 10 కంటే ఎక్కువ లేవు. ఉత్తమ కొలుజలైన శూద్రుల గృహములు ఒక 10-15 వరకు ఉండును. తక్కినవన్నీయు పల్లెవాండ్ర గుడిసెలు. ఆ ఊరిలోని బ్రాహ్మణుల ఇండ్లలో ఒక్కటియే పెంకుటి భవంతి. ఒక యువకుడు ఆ ఇంటిలోనికి పోయెను. ఇంటిలో అతనికి ప్రత్యేకముగా ఒక గది ఉన్నది. అతడా గదిలోనికి పోయెను. గదిలో దీపము లేదు. అమ్మా, దీపము అని కేక వేసెను. ఇంటిలో వంట చేయుచున్న 60 ఏండ్ల వృద్ధురాలు 15 ఏండ్ల తన పెద్ద కోడలితో, అమ్మాయి, మీ మరిదికి దీపము కావలేనుట, తీసుకుపోమ్మని చెప్పగా ఆ బాలిక ఒక లాంతరును ఆ గదిలోనికి తీసుకుని పోయాను. ఆమె ఆ లాంతరును గది గడపలో పెట్టబోయెను. అతడు లోనికి తీసుకుని రమ్మనెను. ఆమె లోనికి కొనిపోయాను. మా అన్నయ్య ఇంటికి వచ్చాడా అన్నాడు ఆ యువకుడు. రాలేదు, ఈవేళేదో ఊరు వెళతానన్నారు అన్నది ఆమె. ఆమె గదిలో నుండి పోబోచుండెను. ఆ యువకుడు ఆమె దగ్గరగా పోయెను. ఆమె తొలగిపోయెను. అతడు లాంతరు పెద్దదిగా చేసెను. వెలుతురు గది అంతా ప్రవేశించెను. గది మంచి విశాలమైనది. ఒకవైపున దోమతెరతో ప్రయాణపు మడతమంచమున్నది. ఒకవైపున వాసపు కర్రల మేదర చాపలతో చేసిన పుస్తకముల అరలున్నవి. ఆ అరలలో ఇంగ్లీషు పుస్తకములున్నవి. ఆ పుస్తకములలో షేక్స్పియర్, టెన్నిసన్ మొదలైన ఇంగ్లీషు గ్రంథకర్తలవు కొన్ని ఫ్రెంచ్, రష్యన్ గ్రంథకర్తల ఆంగ్లీకరణములు, కొన్ని సామ్యవాద గ్రంథములు, కొన్ని మేరీ స్టోప్స్ మొదలైన వారు వ్రాసిన స్త్రీ పురుష సంబంధ గ్రంథములు. ఏ వస్తువు అచట పరిశుభ్రముగా అమర్చబడి ఉండకపోయినను గది అంతయు నూతనత్వము వెడలగొక్కుచున్నది. గదిలో ఏ మూల చూసినను సిగరెట్ పీకలు కనబడుచున్నవి. యువకుడు మంచం మీద పడుకొని ఉండెను. తల దగ్గర లాంతర పెట్టెను. ఇబ్సన్ నాటకం ఒకడు చదువుచుండెను. నోటిలో సిగరెట్ లేకపోవటం చేత చదువు సాగడం లేదు. కొత్త సిగరెట్లు లేవు. ఆ ఊరికి రైల్వే స్టేషన్ గల బస్తీ 10 మైళ్ళ దూరంలో ఉన్నది. సిగరెట్లు తెచ్చినవి ఖర్చు అయిపోయాయి. చేతిలో డబ్బు లేదు. అన్నగారు డబ్బు కోసము తిరుగుచున్నాడు. డబ్బు దొరకలేదు. యువకుడు గదిలో ఆ మూల ఈ మూల వెతికెను. ఒక పొడుగైన పీక ఒకటి తీసెను. లాంతరు పైకి తీసి ఒక గుండ్రముగా చుట్టిన కాగితము ముట్టించి సిగరెట్టును ముట్టించెను. కానీ ఆ లాంతరు గుప్పుమని ఆరిపోయెను. దీపం ఆరిపోయినదని తల్లిని కేకవేయుటకు అతడెందుకో సంకోచించెను. ఆ ఇంటిలో అతడెంత చెప్పితే అంత. అతని మాట వేదవాక్యం. అతడిట్లేల సంకోచించెనో మరి. ఎట్టకేలకు, అమ్మా, దీపం మారిపోయినది అని కేకవేశాను. అతని వదినగారు గడప దగ్గరికి వచ్చి లాంతరిమ్మని అడిగాను. అతడు సిగరెట్టు పొగ తాగుచూ మాట్లాడలేదు. ఆమె అచ్చటనే ఒక అరగడియ నిలబడి వెడలిపోయెను. సిగరెట్టు పీక 2 గుక్కలలో అయిపోయెను. అతడు లేచి ఇంటిలోనికి పోయి, అమ్మా, నిప్పు పెట్టియ్యి అని అడుగగా తల్లి, నిప్పి పెట్టలేదరా నాయనా, నీ వదినగారు లాంతరు వెలిగించి ఇయ్యలేదా అనెను. అతడు లాంతరు తెచ్చి పడమటింటిలో దభేలున పడవేసిపోయాను. అతని వదినగారు లాంతరు వెలిగించి మరలా గది ముందర పెట్టి వచ్చెను. అతడు లాంతరు గదిలోనికి తీసుకుపోలేదు. వంట పూర్తయిన తరువాత తల్లి గడప వరకు వచ్చాను. అయ్యో నాయనా, ఒక్కడవు చీకట్లో పడుకున్నావట్రా, భోజనానికి రా, వంట అయింది. అన్నయ్య ఏదో ఊరు వెళ్ళాట, వాడు డబ్బు కోసం తిరుగుతున్నాడు. ఈ సంసారం అంతా వాడొక్కడు భుజాన వేసుకుని వెళ్ళాడాలయ్యే.
నీ చదువులకి ఎక్కడ డబ్బు చాలటం లేదు. వాడు నానా తిప్పలు పడుతున్నాడు. పెద్ద బిడ్డ, వాడు పడే కష్టాలు చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. నువ్వేమైనా పరీక్ష పాస్ అయ్యి వాడి చేతికి అక్కరకు వస్తే వాడి కష్టాలు తీరాల్సిందే తప్ప ఇంకో విధంగా తీరేటట్లు లేవు. ఏ ఊరు వెళ్ళాడో, ఇంతకు ఒకరిని అనవలసిన పనే ఉంది. ఆయన రుణాలు చేసి పోయినాడు. పిల్లలున్నారు. డబ్బు నీళ్లకు మళ్ళీ వాడద్దని నేను నెత్తి నోరు కొట్టుకుని మోగాను. నా మాట ఏమైనా విన్నారా? చివరకు మిమ్మల్ని ఇలా కాకుల్ని చేసిపోయారు. నీవు మడికట్టుకో నాయనా. ఒంటి మీద నీళ్లు పోసుకుంటావా? వేడినీళ్ళు పెట్టలేదు పెద్దముండని. వంట చేసేసరికే నా పని అయిపోయింది. అక్కయ్య జ్వరంగా ఉందని దొడ్లోకి పోయి పడుకుంది. ఇంకా మీ వదిన గారు ఒక్కతే. ఆమెమో పసిపిల్ల, అదేమాత్రం ఏం చేయగలదు. అందుకని నేనే మడికట్టుకున్నాను. ఇంతకు నా గీత బయటపడే రోజులు, నా అదృష్టం బాగా ఉండే రోజులైతే నా పెద్ద కోడలే బ్రతికుండేది. పెద్దతనంలో సుఖపడే గీత ఉండొద్దు. అదే బతికుంటే నిక్షాపంలా కూర్చోబెట్టి రాజోపచారంగా చేసేది. నాకు ఆ గీత లేందే. లేనాయనా లే, భోజనానికి లే అని పెద్ద చదువు చదివింది. యువకునకు తల్లి ఎప్పుడూ ఇట్లా మాట్లాడటకు ఇష్టము లేదు. అతడు ఆమెతో ఎప్పుడునూ పోట్లాడుచుండును. ఆమెయే కన్న కడుపని, కడసారపు పిల్లవాడని అతడన్నచో ప్రాణములు వదిలిపెట్టుచుండును. అతడు తల్లి మాటలు అందిపుచ్చుకుని, బతికున్నన్నాళ్ళు వదినా నువ్వు ఎప్పుడూ కీచులాడుకునేవారు. ఆవిడ చచ్చిన తరువాత నీకావిడ మీద ఆపేక్ష ఎక్కువైంది అన్నాడు. తల్లికి వెంటనే కోపం వచ్చింది. ఆమె సణుక్కుంటూ ఇంటిలోకి పోయింది. రాత్రి 10 గంటలయ్యాను. అతడు భోజనానికి పోలేదు. 2 పీటలు దగ్గరగా తోసి తల్లి దానిపై నిద్రపోచుండెను. దొడ్డిలో పడుకున్న ఆడబిడ్డ లేచి వచ్చి తమ్ముడిని నిద్ర లేపి భోజనానికి రమ్మని పిలిచెను. అతడు వెంటనే లేచి అన్నము తినెను. తల్లి విసుక్కొనుచు తానింత రొట్టె ముక్క తిని పోయి పడుకొనెను. ఆడబిడ్డ వదినిగారిని లేపి అన్నము పెట్టి తాను పలహారము చేసి పడుకొనెను. రాత్రి 2 జాములయ్యెను. గుర్రకొయ్యలు నడిమెంట తోచెను. ఇంటిలో అందరూ నిద్రపోచున్నారు. యువకుడొక్కడే మేల్కొనుండెను. అతని మనసులో జగద్రహస్య సిద్ధాంతములు పరాధోతములై సిద్ధాంతరీకింపబడుచుండెను. ఈ లోకమంతయు అన్యాయముగా ఉన్నది. స్త్రీలను పురుషులు పశుతుల్యులుగా చూస్తున్నారు. ఆడవారి గొంతులు కోయుచున్నారు. వారికి చదువులు చెప్పించుటలేదు. వారినెంతవరకు గృహములలో పనిపాటలు చేయుటకు మాత్రమే ఉపయోగించుచున్నారు. ఎంతమంది భార్యలు పోయినను పురుషుడు మరలా వివాహం ఆడవచ్చునట. స్త్రీ ఆడరాదట. 50 ఏండ్ల వృద్ధుడు 14 ఏండ్ల బాలికని పెళ్లి చేసుకుంటున్నాడు. ఆమె తనకిష్టమైన పురుషుని వివాహము చేసుకున్నట్టుకు వీలు లేదు. ఆమెకు నిర్బంధముగా ఒక వృద్ధునికిచ్చి పెళ్లి చేయుదురు. ఆమె బ్రతికి ఏమి కావలినో? ఈ వృద్ధునితో తన జీవితం అంతయు వ్యర్థం చేసుకోవలసిందేనా? మా అన్నకు 45 ఏండ్లు. వట్టి పల్లెటూరివాడు. ఒంట్లో ఓపికే లేదు. కరణీకము చేయుచు నోళ్లు కట్టి సంపాదించుటే కాని చదువు సంస్కారం అనేదే లేదు. మా వదిన మిక్కిలి అందగత్తే. కోతి ముక్కుకు రతనపు బులాకీ పెట్టినట్లు మా వదిన మా అన్నకు పనికిరాదు. ఆమె తల్లిదండ్రులు పేదవారు. పెద్ద సంబంధము తేలాక మా అన్నకిచ్చిరి. వివాహమే దుష్టమైన సంస్థ. లోకములో పతివ్రతలని చెప్పదగిన స్త్రీలుండరు. దమయంతి, చంద్రమతి, అనసూయ, సీత మొదలగు పేర్లన్నయూ దొంగలు కల్పించిరి. పురాణములన్నయూ రంకు పురాణములు. కుంతికి 5 భర్తలు. ఇంకనూ ఆవిడియే నయము. ద్రౌపది మరియు బజార్న పడింది. మొన్న ఒకానొక దేవీ భాగవతములో చెప్పిన కథ మరియు బాగుగా ఉన్నది. లక్ష్మీదేవి ఎవరినో రాక్షసుని మోహింపగా విష్ణుమూర్తి గది తెలిసి లక్ష్మీదేవిని మందలించినట. లక్ష్మి శక్తిగా ఉన్న విష్ణుమూర్తిని ఒక చెంపకాయ కొట్టినదట. విష్ణువు తల ఎగిరిపడి ఎచ్చటనో పడిపోయింది. మరలా కనిపించలేదు. అప్పుడొక గుర్రపు తలకాయ తెచ్చి విష్ణువు మొండెనానికి అంటించారట. ఆయనే హైగ్రీవుడైనాడు. లక్ష్మీదేవి మంచి భలే పనిచేసింది. లోకంలో అందరూ ఇట్లు చేయవలను. అప్పుడు ఈ మగవాంట్రకు బుద్ధి వచ్చును. యువకుడు ఇట్లు ఊహ చేయుచు అతని మనస్సులో ఒక కలవరము పుట్టెను. తన వదినగారి యవ్వనము వృద్ధుడైన అన్నగారికి భోగ పదార్థము కాదు. తాను యువకుడు, ఆమె యవ్వనవతి. పాపపుణ్యములు లేవు. దేవుడే లేడు. ఈ సిద్ధాంతములన్నీ మనుష్యుడు స్వప్రయోజనార్థే కల్పించినవి. ఇట్టి నమ్మకము అతనికి హృదయములో గాఢముగా నాటుకొనెను. అవి పెకిలింపరానివిగా ఉండెను. అతడు తన వదినగారి గూర్చి ఊహించినప్పుడెల్లా తానొక పాపకృత్యము చేయుచుంటుని అని అనుకొనడు. లోకములో ఉన్న ఒక దౌష్ట్యము నివారించుచుంటుని అని అనుకొనెను. అంధకోపమున పడిపోవునొక జీవిని ఉద్ధరించుచుంటుని అనుకొనును.
అతనికి నిద్ర పట్టలేదు. అన్నగారు గ్రామంలో లేడు. వదినగారు ఒక్కర్తయు గదిలో పడుకుంది. ఆమెతో పోయి ఈ సంగతులు మాట్లాడవలయును. అతని హృదయములో మరియు ఏ విషయములు చొరబడలేదు. అతని పేరు రంగారావు. అతని అన్నగారి పేరు సీతారామయ్య. వారి తండ్రి గొప్ప దాతయ్య అడిగిన వారికెల్లా లేదనక ఇచ్చెను. చాలా రుణములు చేసెను. వారిది మర్యాద గల కుటుంబము. వారి తండ్రి పేరు చెప్పినచో ఆ చుట్టుపట్ల మహాదాతయ్యని నమస్కారములు చేయుదురు. చాప చెడినను చెదరంత కాకపోదు కదా. ఆ తండ్రి ఎంత వ్యయం చేసినను మిగిలిన వారికి కూడుగుడ్డలకు లోపము లేదు. కానీ వ్యవహారములు బలిసి ఉండుట చేత ఆ చిక్కులు మాత్రము తాత్కాలికముగా బాధించుచుండెను. ఆ తండ్రి చనిపోయినప్పటికీ 18 ఏండ్ల అయినది. ఆ ఇంటిలో అందరకు ఆయన పోయి కొన్ని నెలలైనట్లు తోచును. తండ్రి పోవునాటికి రంగడు 6 ఏండ్లవాడు. అప్పటి వ్యవహారపు చిక్కులు ఇప్పటికీ పూర్తిగా విడలేదు. సీతారామయ్య ఆ కంపతొడుగు లాగుచుండెను. అందులోనే అన్ని కష్టములు పడుచుండెను. 6 ఏండ్ల తమ్ముని పెంచి పెద్దవానిని చేసెను. అతనికి ఇంగ్లీషు చదువు చెప్పించెను. రంగడు బిఏ పరీక్షనిచ్చెను. ఎంఏ ఎల్ఎల్బి పరీక్షలు కలిసి లక్నోలో చదువుచుండెను. క్రిందపడి మీదపడి సీతారామయ్య తన తమ్ముని చదువునకు నెలకు 100-150గా పంపుచుండెను. అతని చెల్లెలు సరస్వతి తండ్రి పోవునాటికి 10 ఏండ్ల పిల్ల. తానే పెండి చేసిన ఆమెకు. ఆమె 2 ఏండ్లు భర్తతో సంసారము చేసెను. ఆమెకు ఒక కుమారుడు కలిగెను. ఆమె భర్త చనిపోయెను. ఆమెకు అత్తింటి ఆధారము లేక చెల్లెలిని మేనల్లుని తన ఇంటికి తెచ్చి పెట్టుకొనెను. ఆ అల్లునికి ఇప్పుడు 14 ఏండ్లు. వాని పేరు నీలాంబరుడు. వానిని బస్తీలో పెట్టి చదివించుచుండెను. అతడు 4th ఫారం చదువుచుండెను. సీతారామయ్య 25 పరకయో నెల వానికి పంపించుచుండవలేను. తగిలిన చోటనే తగుచున్నట్లు దైవము చూచి చూచి కష్టముల కనవానికే తెచ్చిపెట్టును. సీతారామయ్యకు భార్యావియోగము కలిగెను. ఆ చనిపోయిన భార్య పల్లెటూరిది. కష్టనిష్ఠూరములు ఎరిగిన సంసారములో పుట్టిన పిల్ల. పనిపాటలు చేతనైనది. ఆమె బ్రతుకున్నన్నాళ్ళు సీతారామయ్య ఎన్ని కష్టములున్నను సుఖముగానే అనుభవించెను. సీతారామయ్య పల్లెటూరివాడు. రత్నమ్మ కూడా పల్లెటూరిది. కలిసి ఇల్లు గడుపుకొనున్నట్లు ఒకరికొకరు సాయపడుట ఎట్లు, అందని ఎత్తులెత్తక సంసారము కుదిమట్టముగా చేసుకొనుట ఎట్లు అన్న విషయములే వారికి పట్టెడివి. రత్నమ్మకు ఒక ఆడపిల్లయు ఒక మగపిల్లవాడియు ఉండిరి. ఆడపిల్లకు సీతారామయ్య పెండ్లి చేసెను. ఆమె మగని ఎంట కాపురము చేయుచుండెను. మగపిల్లడు 5 ఏండ్లవాడు. వాడు ముత్తవల ఎంట పెరుగుచుండెను. సీతారామయ్య తల్లి 65 ఏండ్ల వృద్ధురాలు. ఆమె పేరు మాణిక్యమ్మ. మాణిక్యమ్మకు రత్నమ్మకు ఎప్పుడునూ పడేది కాదు. మాణిక్యమ్మకు చెప్పరాని ఆచారము. కోడలు తానొక చోట నిలుచున్నచో అదిగో ఎంగిలి తొక్కిదివనును. చెంబుడు నీళ్లు రత్నమ్మ కాళ్లపై పోయును. ఆమె చీర కూడా తడియును. ఆమె కట్టుకొనుటకు ఇంకొక పొడిచూర ఉండదు. దొడ్డిలో మడిబట్టలు ఎండవేసి ఉండగా రత్నమ్మ గజము దూరముగా పోవును. అంత కళ్ళు కనపడకుండా పోతావేమే, మడిబట్ట ముట్టుకున్నావు అని ఆ మడిబట్టలన్నీ మరలా తడిపి ఎండవేయును. రత్నమ్మ నేను ముట్టుకోలేదని కోపము తెచ్చుకును. అదిగో ఎంగిల్ చేత్తో మడి ముట్టించావని ప్రతి వస్తువునకు పులికాపు పెట్టును. మాణిక్యమ్మకు రత్నమ్మకు బతికి ఉన్నన్నాళ్ళు ఈ విధముగా సరిపడలేదు. కానీ మిగతా టైములో వారిద్దరూ చాలా ప్రేమగానే ఉండేవారు. కోడలు చనిపోయినంతనే మాణిక్యమ్మకు తల తిరిగి ముద్ద నోటిలోనికి వచ్చాను. 2వ కోడల్ని కాలు కింద పెట్టనీయదు. పువ్వోయని తలపై పెట్టుకుని ఊరేగును. ఆమె పేరు రత్నావళి. రత్నావళి ఎండలో అంట్లు తోమినచో మాణిక్యమ్మకు వడలు కంపరమెత్తును. కోడలొక పూట మడికట్టుకున్నచో మాణిక్యమ్మకు కొండలంతయు జర్రులు పాకును. 2వ కోడలు జిర్రున చీదినచో అత్తగారికి ప్రాణములు ఒడిదుడుకులగును. చెలియలి కట్ట నవల ధారావాహిక మొదటి భాగం సమాప్తం. మరలా శనివారం నాడు 2వ భాగంతో మీ ముందుకు వస్తాను. నా ఈ నవల ధారావాహికను శ్రోతలందరూ విని ఆనందించాలని, దీనిపై కామెంట్స్ తెలియచేయాలని, లైక్స్తో షేర్స్తో నన్ను మరింత ముందుకు నడిపించాలని నా కోరిక, నా ప్రార్థన. నా యొక్క ఛానల్ను మొట్టమొదటిసారిగా చూసిన వారు
సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా నా ప్రార్థన. ఎప్పటి వరకు నా కథలను వింటున్న వారికి, నా వీడియోస్ చూస్తున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి రెండవ భాగంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.